Hi, welcome to the 8th class, Visakhapatnam. Now the topic is on English grammar related to TET and DS examinations. In the previous class, types of sentence which types of sentence and assertive sentence, what ne declared antaru, alage negative sentence, exclamatory sentences and interrogative sentences. These 4 types of sentence which చెప్పడం జరిగింది. అవి ఎలా అసలు యొక్క డెఫినేషన్ ఏంటి, ఆ సెంటెన్స్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, అందులో మనం ఐడెంటిఫై చేయాలి. దట్టు ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్ ఇచ్చి దాన్ని వాడు ఇంటరాక్టివ్ కింద మార్చమంటాడు. ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ 4 టైప్స్లో దేని కింద వస్తుందని చెప్పి అడుగుతాడు. ఇవన్నీ కూడా టెట్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే డిఎస్ ఎగ్జామ్లో గ్రామర్ పార్ట్కు సంబంధించినటువంటి టాపిక్ ఇది. మనం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ 8th క్లాస్ 8th and 6th క్లాస్ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మీద ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. అదే ఎక్సర్సైజ్ ఇక్కడ మీకు అందిస్తూ జరుగుతుంది అనమాట. ఎక్సర్సైజ్ ఆన్సర్స్ ఏ విధంగా వస్తాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఈ క్లాస్లో చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఎందుకంటే స్టూడెంట్స్ 8th టెక్స్ట్ బుక్ రెఫర్ చేయక్కల ఈ టాపిక్ సంబంధించిన వరకు. అలాగే దాని గ్రామర్ అంతా కూడా మీకు కంప్లీట్గా అందించడం అనేది జరుగుతుంది మా వీడియోలో. ముందు వీడియోలో 8th, 9th, 10th, 7th అన్నీ కూడా గ్రామర్ పార్ట్ సంబంధించింది. టెట్ ఎగ్జామ్ సంబంధించిన గ్రామర్ పార్ట్ అంతా కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఇందులో ఏమి ఇచ్చాడంటే 8th క్లాస్లో చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే కొన్ని సెంటెన్స్ ఇస్తాడండి. ఇచ్చి వీటిని ఎస్ ఆర్ నో టైప్ కింద మార్చమంటాడు. మనం నిన్న క్లాస్లో చూసినట్లయితే ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అలాగే WH ఫ్రేమ్ క్వశ్చన్స్ దేనిలో వస్తాయని మనకి అవి అంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్లో వస్తాయి. మనకి ఇంటరాక్టివ్ సెంటెన్స్లో అంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అందులో 2 టైప్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్లు ఉంటాయి, అలాగే WH వర్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. వీడేమన్నాడు ఇక్కడ WH వర్డ్ కాదు, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ కింద మార్చమన్నాడు. కొన్ని వాక్యాలు ఇచ్చాడు, దాదాపు ఒక 10 వాక్యాలు ఇచ్చాడు. మిగతా కూడా మీకు అందిస్తాను నేను. ఆ 10 వాక్యాలని మీకు ఎస్ ఆర్ నో టైప్ కింద మార్చమన్నాడు. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది, ద బాయ్ టుక్ దేర్ ప్లేసెస్ అనే సెంటెన్స్ ఉంది. దీన్ని ఎస్ ఆర్ నో టైప్ కింద మార్చాలి. అంటే మనం ఏ వెర్బ్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్ మనకి. ఇలా సెంటెన్స్ ఉండి ఎస్ ఆర్ నో టైప్ కింద మార్చమంటే మనం ఏం చేస్తాం, బేసిక్గా బీ ఫామ్ యొక్క వెర్బ్స్ కానీ బీ ఫామ్, ఆ తర్వాత డూ ఫామ్ వెర్బ్స్, తర్వాత ఆక్సిలరీ వెర్బ్స్ ఏంటి, విల్లు షాల్ ఉన్నాయి కదండి, విల్లు షాల్లో అలాగే కెన్ను ఉన్నాయి కదా ఆక్సిలరీ వెర్బ్స్. దీనిలో కానీ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ విల్లు షాల్ అనేది వాడే ఇస్తాడు, ఇచ్చిన దాని ప్రకారం మనం మార్చుతాము. ఆ ఇచ్చిన ప్రకారంగా సెంటెన్స్లో మొట్టమొదటి పెట్టి స్టార్ట్ చేస్తాం. అది విల్లు షాల్ అనేది కెనగా ఉన్నట్లయితే ఈ 2 మాత్రం ఏంటంటే బేసిక్గా మెయిన్ వెర్బ్ మీద బేసే ఉంటాయి. అంటే బీ ఫామ్ తీసుకోవాలా, డూ ఫామ్ తీసుకోవాలా. బీ ఫామ్ అంటే యామ్, ఈజ్, ఆర్, యామ్, ఈజు, ఆర్, వాజ్, వర్. ఇవి మీకు వాక్యంలోనే ఇస్తారండి, సెంటెన్స్లోనే. మనకు ఉన్నట్లయితే వాటిని తీసుకుంటాం. అసలు ఏమి లేదనుకోండి, ఈ పేపర్ లేదు, సెంటెన్స్లో ఇచ్చిన సెంటెన్స్లో ఇవి కూడా లేవు, విల్లు షాల్ లేవు, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ లేవు. అలాంటప్పుడు ఒక మెయిన్ వెర్బ్ అనేది ఒకటి ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం హెల్పింగ్ వెర్బ్ కింద డూ ఫామ్ తీసుకోవాలి. డూ ఫామ్ అంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఒక మెయిన్ వెర్బ్ ఇచ్చినప్పుడు ఇలా ఎస్ఆర్ నో టైప్ కింద మార్చమన్నట్లయితే అండ్ దానిలో ఎవడో బీ ఫామ్ ఉండదు, ఆక్సిలరీ వెర్బ్ ఉండదు. ఆ సెంటెన్స్లో ఒక మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అదే, ద బాయ్ టుక్ దేర్ ప్లేసెస్ అన్నాడు. ఇక్కడ మీరు ఏంటి, వాట్ ఈస్ ద వెర్బ్ గివెన్ హియర్, ఏ వెర్బ్ ఇచ్చాడండి, ఇక్కడ మీకు టుక్ అనే వెర్బ్ ఇచ్చాడు. టుక్ చూడండి, టుక్ అనే వెర్బ్. దీని యొక్క ఫామ్ చూసినట్టయితే టేక్, టుక్, టేకెన్, అలాగే దీనికి టేక్స్ అని కూడా ఉంటుందండి. టేక్స్ ఇది ఎప్పుడు వాడతాం, ఇది 3rd person సింగులర్ కింద వాడతాం. అవి వచ్చినప్పుడు టేక్ తీసుకు, హీ కానీ షీ కానీ ఇటు కానీ వచ్చినప్పుడు వాడతాం దీన్ని. రిమైనింగ్ ఐ, వి, యూ, దే ఉన్నప్పుడు టేక్ తీసుకుంటాం, అదనమాట. కానీ ఇది ప్రజెంట్ వెర్బ్ మీద 2 టైప్స్ ఉంటాయి. ఎస్ఆర్ ఈఎస్ ఫామ్ అనే వెర్బ్ ఒకటి ఉంటుంది, అలాగే ఈ 2 లేనప్పుడు టేక్ ఉంటుంది అనమాట. ఎస్ఆర్ ఈఎస్ లేకుండా, ఈఎస్ లేకుండా టేక్ అని ఉంటుంది, ఒకటి ఎస్ఆర్ ఈఎస్తో ఉంటుంది. దీని 3rd person సింగులర్ గుర్తుపెట్టి. దీని మీద ఆల్రెడీ ఒక బిట్ ఇచ్చాడు మీకు, నిన్న కూడా చెప్పాను నేను మీకు. ఇప్పుడు 3rd person సింగులర్ హీ, షీ, ఇట్ అంటాం. వచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటామంటే మెయిన్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ తీసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే టేక్ టుక్ అని ఇచ్చాడు కదా, ఏంటిది వెర్బ్ 2. ఈ వెర్బ్ 2 ఉన్నట్లయితే చూడండి, ఇక్కడ స్టార్టింగ్ డూ కానీ డల్ కానీ తీసుకుంటాం. ఇక్కడ స్టార్టింగ్ ఏది ఎస్ఆర్ నో టైప్లో, ఎస్ఆర్ నో టైప్.
అలాగే ఇక్కడికి వచ్చి టుక్ అని ఉంది కదండి, స్టార్టింగ్ ఏం తీసుకుంటాం, డిడ్ తీసుకుంటాం. ఇదేముండదు, ఈ రెండే మెయిన్, టేక్ టుక్ మెయిన్. ఇక్కడ మనం డిడ్ తీసుకుంటాం. ఇది టుక్ అని ఉంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ద బాయ్ టుక్ అని ఇచ్చాడు కదా, టుక్ అన్నాడు కాబట్టి ఎస్ఆర్ నో క్వశ్చన్ దేనికి స్టార్ట్ చేయాలి మనం, డూ డస్ తీసుకోం కదా, ఎందుకంటే టేక్ కాదు కదా ఇచ్చింది, టుక్ కదా. టుక్ ఇచ్చినప్పుడు మనకి డూ కానీ డస్తో సంబంధం ఉండదు కదా. డస్ ఇప్పుడు ఈ షీట్ వచ్చినప్పుడు మిగతాకి ఇక్కడ డూ అనమాట. ఇప్పుడు మనకి దీనికి సంబంధించింది కాదు, ఎందుకంటే టుక్ ఈజ్ ద మెయిన్ వెర్బ్, దిస్ ఇస్ ద వెర్బ్ టు, పాస్ట్ వెర్బ్. కనుక ఏం చేసుకుంటాం, డిడ్ తీసుకోవాలి. ఎలా దీన్ని మనం ఏ విధంగా అర్థం చేస్తాం చూడండి. డిడ్ అనేది మొట్టమొదటి పెట్టండి, డిడ్ ద సబ్జెక్ట్ ఏంటి, డిడ్ ద బాయ్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్, టుక్ అంటేనే డిడ్ తీసుకున్నాం కదా, అలాంటప్పుడు ఎగైన్ మళ్ళీ టుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు కూడా డూ డస్ డిడ్ పక్కన వెర్బ్ 1 ఒక ప్రజెంట్ వెర్బే వస్తుంది. ఎస్ఆర్ఈఎస్ ఫామ్ లేని ప్రజెంట్ వెర్బ్, ఆ వెర్బ్ ఎస్ ఉండదు ఎస్ ఉండదు, అలాంటి లేని వెర్బ్ వస్తుంది. కానీ ఏం తీసుకోవాలి ఇక్కడ, డిడ్ ద బాయ్ టేక్ దేర్ ప్లేసెస్. ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏమన్నారు ఇక్కడ ఇంటూ ఎస్ఆర్ నోట్ క్వశ్చన్ కదా, క్వశ్చన్ అడిగాడు, క్వశ్చన్ మార్క్ ఇస్తాం అన్నమాట. అది ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ డిడ్ ద బాయ్ టుక్ తీసుకోం, ఎందుకు తీసుకోం, టుక్ అంటేనే డిడ్ పెట్టాం. అంటే దాని అర్థం ఏంటి, టుక్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ టేకు, అది అర్థం. అలాగే డస్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ టేక్స్ ఈజ్ ఈక్వల్ టు డస్ టేకు, అదనమాట. టేక్స్ ఈజ్ ఈక్వల్. అలాగే డూ ఉందనుకోండి, డూ ఈజ్ ఈక్వల్ టు డూ అంటే ఐ మీన్ టేక్ ఈజ్ ఈక్వల్ టు టేక్ కాదు, డూ కాదు, టేక్ ఈజ్ ఈక్వల్ టు డూ టేక్, ఇది అన్నమాట అర్థం. అంటే టేక్ అంటే డూ టేక్ కింద మార్చాలి, డిడ్ టుక్ అంటే డిడ్ టేక్ కింద మార్చాలి, టేక్స్ అంటే డస్ టేక్ కింద తీసుకోవాలి. టేక్స్ అనేది ఎప్పుడు సబ్జెక్ట్ ఈ కానీ షీ కానీ కానీ టేక్స్ ఇస్తాడు. అలా కాకుండా మన మామూలుగా టేక్ అయితే డూ టేకు, టుక్ అనేది పాస్ట్ వెర్బ్ కనుక డిడ్ టేకు. ఇప్పుడు మనం చేసినది ఒకటో నెంబరు ఎగ్జామ్ దీని మీద ఆధారపడింది, ఈ విధంగా మార్చాం. అది దాన్ని బేస్ చేసుకుని మార్చాం అన్నమాట. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ తప్పు చేస్తారు, డిడ్ ద బాయ్ టుక్ అంటారు, అది తప్పు అనమాట. టేకే తీసుకోవాలి. డూ కానీ డస్ కానీ డిడ్ పక్కన ఇప్పుడు కూడా మెయిన్ వెర్బ్ ఒక ప్రజెంట్ వెర్బ్ వస్తుంది, దానికి ఎస్ కానీ ఈఎస్ లేని ఫామ్ వస్తుంది, అది ఇంపార్టెంట్ రూల్. అది తర్వాత ఇక్కడ మిస్టర్ బంబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్, ఇక్కడ కూడా ఎంత రష్డ్ అని ఇచ్చాడు, రష్డ్. వాట్ ఈస్ ద మెయిన్ వెర్బ్, రష్డ్. ఇట్ ఇస్ ద ప్రెజెంట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్, ఇట్ ఈస్ ద పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఉంది కదా, కానీ ఇక్కడ యామీజార్ లేదు, వజవర్ లేవు, వీడియోషాల్లో కెమెరా మేల్ లేవు, కానీ ఓన్లీ మెయిన్ వెర్బ్ ఇచ్చాడు. కనుక మీరు ఇక్కడ డూ ఫామ్స్కి వెళ్ళండి. డూ ఫామ్లో ఏం తీసుకుంటాం, అగైన్ సేమే ఈ ఎగ్జాంపుల్ లాగానే, ఇది V2 కదా, వెర్బ్ 2 కదా ఉన్నప్పుడు మనం ఏం తీసుకో, డిడ్, ఇందాక చెప్పిన మీకు ఆ ఎక్స్ప్లెనేషనే, డిడ్ తీసుకుంటాం. డిడ్ మిస్టర్ బంబుల్, ఇక్కడ రష్ అంటే రష్ వస్తుంది. రష్ అంటేనే డిడ్ తీసుకున్నాం, ఇంకా మనం పెట్టాం కదా రష్ అని, రష్. డిడ్ మిస్టర్ బంబుల్ రష్ ఇన్ టు ద రూమ్, ఓకే, ఓవర్. 2 ఎగ్జాంపుల్స్ అయిపోయినాయండి. ఇవన్నీ కూడా 8th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు గ్రామర్ పార్ట్ కింద. అందువల్ల మనకి ఇది చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సెంటెన్స్ ఇచ్చి ఈ విధంగా ఎస్ఆర్ నోట్ క్వశ్చన్ కింద మార్చుకొని అడుగుతాడు మిమ్మల్ని. వాడే ఇస్తాడు మార్చమంటే, ఛాయిస్ ఇస్తాడు కదా, 1 2 3 4లో ABCDలు ఇస్తాడు కదా, అందులో ఒక ఛాయిస్ తీసుకోవాలన్నమాట. దానికోసం మనం ఎక్స్ప్లెనేషన్ కావాలి. తర్వాత ఆలివర్ ఆస్క్స్ ఫర్ మోర్. చూడండి ఇక్కడ కూడా అంతే, యామీజార్ లేదు, వజవర్ లేవు, విల్లు షాలు క్యాన్ మేల్ లేవు, ఓన్లీ మెయిన్ వెర్బ్. వాట్ ఈస్ ద మెయిన్ వెర్బ్, ఆస్క్స్. అలాగండి ఇక్కడ మీకు ఏ విధంగా చెప్పాలి చూడండి. ఆస్క్డ్. అలాగే ఇక్కడ కింద ఆస్క్స్ అని ఉంటుంది, ASKS ఉంటుంది. ఇది ఎందుకుంటుంది, ఇది సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చే ఆస్క్స్ ఉంటుంది. అలా కాకుండా సబ్జెక్ట్ ఐ యూజ్ అయితే ఆస్క్ ఉంటుంది అనమాట. కనుక మనం ఏం తీసుకుంటాం, మనం ఇక్కడ డూ ఫామ్ కింద డూ కానీ డస్ కానీ రెండింటి ఒకటి తీసుకుంటాం. డూ కానీ డస్ కానీ, ఏదో డూ ఆర్ డస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అయితే సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఆలివర్ అంటే ఇక్కడ ఆస్క్స్ అని ఇచ్చాడు కాబట్టి హీ ఆస్క్స్, కనుక ఇదనమాట.
వచ్చినప్పుడు ఏం తీసుకుంటాం, డస్ తీసుకోవాలి. డస్ డూ తీసుకోం. ఐ యూజ్ అయితే డూ తీసుకుంటాం, మిగతా డస్ తీసుకుంటాం. కనుక ఎలా స్టార్ట్ అవ్వం, డస్ ఆల్వేస్. ఆస్క్ తర్వాత ఆస్క్ వస్తుందా, ఆస్కే వస్తుంది. ఎందుకంటే ఆస్కస్ అంటేనే డస్ పెట్టాం. మళ్ళీ మనం ఆస్క్ అని చెప్పి తీసుకోం కదా, ఓన్లీ ఆస్కే. ఆస్క్ ఫర్ మోర్, క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్. అలాగే బాయ్స్ హ్యావ్ జనరల్లీ యాప్టైట్ అంటే ఎప్టైట్స్. బాయ్స్ జనరల్లీ యాప్టైట్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి వెర్బ్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకు ఓన్లీ హ్యావ్ అని ఇచ్చాడు. హ్యావ్ ఈజ్ ద హ్యావ్ హ్యాజ్ రెండు కూడా ప్రజెంట్ ఫార్మ్సే, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ. కనుక మనకి ఎస్ఆర్నో టైప్లో దీంతో స్టార్ట్ చేయకూడదు. డూ కానీ డస్తో స్టార్ట్ చేస్తాం, డూ కానీ డస్ కానీ డిడ్తో స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ ఇది ప్రజెంట్ వెర్బ్ కాబట్టి హ్యావ్, ఇదేం వెర్బ్ టు, ఇది వెర్బ్ టు, ఇదేం ప్రజెంట్. అలాగే ఇది కూడా ప్రజెంట్ వెర్బ్. హ్యావ్ అని ఇచ్చాడు. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుసండి, హ్యావ్ హ్యాజ్. హ్యావ్ హ్యాజ్ కూడా చిన్న డిఫరెన్స్ ఉంది చూడండి. హ్యావ్ హ్యాజ్కి హ్యావ్ ఎప్పుడు వాడతాం, హ్యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం దీనిలో చూడండి, హ్యావ్, హ్యాజ్, సెకండ్ వన్ హ్యాడ్, థర్డ్ వన్ హ్యాడ్. హ్యాజ్ ఎప్పుడు వస్తుందండి, ఇది కూడా హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చింది హ్యాజ్ రావాలి. తర్వాత హ్యావ్ ఎప్పుడు ఐ, వీ, యూ, దే వస్తే హ్యావ్ రావాలన్నమాట. అది ఇక్కడ మనకి హ్యావ్ ఇచ్చాడు కనుక ఇది మనకి ప్రజెంట్ వెర్బ్లో ఇక్కడ ఉంది. దానివల్ల ఏం తీసుకుంటాం, మనం డూ తీసుకుంటాం, డస్ తీసుకోం. డస్ ఎందుకు తీసుకోం, ఈ హ్యాజ్ ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు డస్ వస్తుంది. ఐ ఇది వస్తే డూ తీసుకోవాలి ఎస్ఆర్నో టైప్లో. కనుక మనం డూతో స్టార్ట్ చేద్దాం. డూ బాయ్స్ హ్యావ్ సేమే జనరల్లీ యాప్టైట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇదే ఈ వర్డ్స్ కాపీ చేసి క్వశ్చన్ మార్క్ పెడతాం. తర్వాత ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్. ఐ అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్ అనే సెంటెన్స్. ఈ సెంటెన్స్ మనకి ఎస్ఆర్నో టైప్ కింద మార్చమన్నాడు. ఫస్ట్ మెయిన్ వెర్బ్ ఐడెంటిఫై చేయండి. వాట్ ఈస్ ద గివెన్ ద వెర్బ్, మెయిన్ వెర్బ్ ఈజ్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఇన్ ద ప్రజెంట్ ఫామ్. కనుక డూ డస్ ఇట్లో ఏమొస్తుందండి, మనం ఇక్కడ అండర్స్టాండింగ్ డూ కానీ డస్ కానీ రెండింటిలో ఒకటి తీసుకుంటాం. డస్ ఎప్పుడు తీసుకుంటాం, సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి మనకి ఐ కదా, ఐ యూజ్ అయితే డూ తీసుకోవాలి కదా. కనుక డూ ఐ అండర్స్టాండ్ దట్ సేమే డూ ఐ అండర్స్టాండ్ రాసి చివరి క్వశ్చన్ మార్క్ పెట్టండి. అండర్స్టాండ్ దట్ హీ ఆస్క్డ్ ఫర్ మోర్ అని చివరి క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఓకే, ద ఫిఫ్త్ వన్ అయిపోయింది. నౌ వి కమ్ టు ద సిక్స్త్ వన్. సిక్స్త్ వన్ చూసినట్లయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్. ఇది ఇందాక ఇక్కడ చూడాలి. చూస్తే సెంటెన్స్ ఏంటి ఇచ్చాడు మనకి, యు ఆర్ అన్ ఆర్ఫన్ అన్నాడు. యు ఆర్, ఇక్కడ మనకి బీ ఫామ్ ఇచ్చాడు కదా, ఆర్ ఇచ్చాడు కదా, దీంతో స్టార్ట్ చేయండి. ఆర్ యు యాన్ ఆర్ఫన్ క్వశ్చన్ మార్క్. ఇదన్నమాట ఆర్ యు యాన్ ఆర్ఫన్. అలాగే ఇంకా మీకు ఇంకా ఎగ్జామ్ చూడండి. యూ విల్ పిక్. ఓకే, ఐ రైట్ హియర్. దట్ ఈస్ ద సెవెంత్ వన్. అప్ టు సిక్స్త్ వన్ ఓవర్. సెవెంత్ వన్ చూసినట్లయితే ఇక్కడ సెంటెన్స్ అండి, ఆల్వర్ ఆస్క్స్ ఫర్ మోర్. ఆల్వర్ ఆస్క్స్ టు బ్రదర్ ఇక్కడ ఇచ్చాడు, ఆల్రెడీ రిపీటెడ్ దిస్ వన్. థర్డ్ వన్ ఇచ్చాము ఇది. ఓకే, ఓవర్. థర్డ్ వన్ ఇచ్చాము ఇది క్వశ్చన్ ఇది. ఆ తర్వాత యూ విల్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. యూ విల్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. ఓకమ్ అంటే ఏమి లేదండి, మన థాట్ ఉంటుంది. థాట్ మనం ఉప్పీకి ఏమవుతుంది, పీచ్ వస్తుంది. రూపుని మనం ఉప్పీసామనుకోండి, ఏ పొరకు ఆ పొర పీచ్ వస్తుంది కదా, దాని ఓకమ్, దాన్ని ఓకమ్ అంటన్నమాట. యూ విల్ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్ అన్నాడు. ఇక్కడ దీన్ని మనం విల్ ఉంది కాబట్టి దీన్నే మనకు స్టార్ట్ చేయండి. విల్ యూ పిక్ ఓకమ్ టుమారో మార్నింగ్. అది చివరి క్వశ్చన్ మార్క్ పెట్టండి.
ఇక్కడ డూ డస్ డిడ్ రావు. ఎందుకు రావు? ఆక్సిలరీ వర్బ్ ఇచ్చాడు కదా, విల్ కానీ షాల కానీ కెన కానీ మే కానీ ఇచ్చినట్టయితే దాంతో స్టార్ట్ చేస్తాం. ఆ సెంటెన్స్ ఇస్తాడు. ఏమీ లేనప్పుడు మనకి ఎక్కడ ప్రాబ్లం? ఏమి లేకుండా మెయిన్ వర్బ్ ఇస్తేనే ప్రాబ్లం. అందుకని మెయిన్ వర్బ్ మీద చెప్పాము ఇవన్నీ కూడా. అందువల్ల మెయిన్ వర్బ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఈజీనే. యామ్ ఇక్కడ ఈజు ఆర్ మీద ఇచ్చినా వర్ మీద ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. అలాగే ఆక్సిలరీ వర్బ్స్ విల్లు షల్లో మే కెమ్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. మెయిన్ డిఫికల్ట్ ఎక్కడంటే ఇక్కడ వీటిలో ఉంటుంది. అందువల్ల ఈ సెంటెన్స్ తీసుకుని చేయడం జరిగింది. ఓన్లీ 10 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి దీనిలోనూ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మీద. అలాగే 6th క్లాస్లో ఏం చేశాడంటే వాడే సెంటెన్స్ ఇచ్చి వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు. అంటే ఇది స్టేట్మెంట్లా, అంటే అసర్టివ్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్సా, ఇంటరాక్టివ్ సెంటెన్సా, ఎక్స్ప్రెసివ్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ మనం నెక్స్ట్ క్లాస్లో వీడియో నెంబర్ 3లో ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ చూద్దాం. మనం దానిలో చెప్పినప్పుడు మీకు అయ్యి క్లియర్గా అర్థమవుతుంది. క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, వీటి మీద టైప్స్ ఆఫ్ సెంటెన్స్ మీద. ఈ జనరల్గా ఏంటంటే అందరూ వచ్చాక కొంచెం వీటిని కొంచెం అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. బట్ నెగ్లెక్ట్ ఏది కూడా చేయకూడదండి. ప్రతి మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్ టెట్ డిఎస్సి ఎగ్జామినేషన్కి. మీకు ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు అండి చదువుతూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలా చేసినప్పుడే యూ కెన్ గెట్ దట్ గోల్. మనం సాధించగలరు, గ్యారంటీగా సాధించగలరు. ఇది మనకేంటంటే ఈ ఏదో చెప్తారు ఉంటే సాధన ఉంటే సాధించలేనిది ఏమీ లేదని అదేవిధంగా అనమాట. ఆ విధంగా. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. I continue in the next video.